నువ్వు ప్రార్థన చేస్తావు. మనసు కూడా దేవునికి, మనసు దేవునికి ఇస్తే, అబ్రహామా నీ కుమారుని దహన బలిగా అర్పించు అంటే మనసును దేవునికి ఇచ్చాడు గనుక కుమారుని దహన బలికి నిలబెట్టాడు. అది దేవా, నేను యుద్ధానికి వెళ్తూ ఉన్నాను, యుద్ధములో గనక నాకు జయమొస్తే నా ఇంటి ద్వారం నుండి ఏది వచ్చినా నీకు దహన బలి అని మనసు ఇచ్చాడు యోఫ్తా దేవునికి. కుమార్తె వచ్చింది, మొక్కుకున్నట్టుగా చేశాడు. దేవునికి మనసు ఇవ్వడం అంటే అది తల్లి. 10 నిమిషాలు ప్రార్థన చేసి స్తోత్రమని మళ్ళీ సినిమాలు చూసుకుంటా గడిసే కుటుంబ ప్రార్థన చేసుకొని మళ్ళీ సినిమాలు అవి ఏంటి అది జీవితం కనబడుతలేదా? మన గృహంలో ఏముండాలి చెప్పండి? మందసము.